ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా ఒకటి. రెండోది, నిన్ను ఏట్లో ఇసిరేస్తా, నేను చేపతో తిరిగి వస్తా. గద కర్రకు గుచ్చేస్తా, నేను జెండాలా ఎగిరేస్తా. నిన్ను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నేను ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. సార్ ఏంటి సార్ క్లాస్లో 2 డైలాగులు చెప్పారంటే వెయిట్ చేయండి, ఎందుకు చెప్పానో మీకే అర్థమవుతుంది. ఎస్, సో వెల్కమ్ టు తారా ఐఏఎస్, థింక్ ఐఏఎస్ థింక్ తారా. మై సెల్ఫ్ వెంకట్ దేవరకొండ, ఐఎమ్ యువర్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ డీప్ సీక్ ఏఐ గురించి కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో జాగ్రత్తగా అందరూ అటెన్షన్ పే చేసి వినండి. సో మనందరం ఇప్పుడు ఫోకస్ చేసిన ఈ డీప్ సీక్ ఏదైతే ఉందో ఇది వెరీ రీసెంట్గా వచ్చింది. దీనికంటే వెల్ అడ్వాన్స్డ్గా ముందు వచ్చిన కొన్ని ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. మనందరం ఎక్కువగా యూజ్ చేసేది ఈ చాట్ జీపీటీ కానీ, లేకపోతే గూగుల్ వాళ్ళ యొక్క జెమినీ కానీ, అండ్ మెటా వాళ్ళ యొక్క లామా కానీ, యాంథ్రోపిక్ వాళ్ళది క్లాడీ ఏఐ కానీ, అండ్ మన ఇండియన్ కనిపెట్టిన పర్ప్లెక్సిటీ అని చెప్పి కూడా ఒకటి ఉంది. బట్ ఇది యూఎస్లో రిజిస్టర్ అయి ఉన్న కంపెనీ కాబట్టి ఇది కూడా యూఎస్లోకే వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ అనేవి మొత్తం యూఎస్లోనే ఉన్నాయి. అండ్ వీటిలో బాగా ఫేమస్ ఏంటంటే చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుందాం. సో దీని యాక్చువల్గా మార్కెట్లోకి 2022లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దీని ఒక కంపెనీ వచ్చేసరికి ఓపెన్ అయ్యే వాళ్ళదనమాట. అండ్ దీని ఒక ఓనర్ వచ్చేసరికి శామ్ ఆల్ట్మెన్. బేసికల్గా ఈ చాట్ జీపీటీ అనేది ఒక చాట్ బాట్. చాట్ బాట్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక కొన్ని క్వరీస్ ఇస్తాము, దానికి ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ ఈ చాట్ జీపీటీ అనేది జనరేటివ్ ఏఐ మోడల్ని యూజ్ చేస్తూ ఉంటుంది. అంటే బేసికల్గా మనకి ఏఐలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. లైక్ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఒకటి, డీప్ లెర్నింగ్ మోడల్ ఒకటి, జనరేటివ్ మోడల్, హైబ్రిడ్ మోడల్, ఎన్ఎల్పి మోడల్, కంప్యూటర్ విజన్ మోడల్స్. ఓకేనా. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దాంట్లో జనరేటివ్ ఏఐ అనే మోడల్ ఒకటనమాట. సో దాన్నే చాట్ జీపీటీలో యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో మనం ఎక్కువగా ఈ చాట్ జీపీటీ గురించి మాట్లాడుతూ ఉంటాము బికాస్ దీంట్లో చాలా అడ్వాన్స్డ్ చిప్స్ని యూజ్ చేయడం జరిగింది. ఆ చిప్స్ని తయారు చేస్తే ఎవరంటే ఎన్విడియా. ఓకేనా. సో దేర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ ఎన్విడియా. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వస్తాయి, జాగ్రత్తగా వినండి. నేను బిగినింగ్లో కొన్ని డైలాగ్స్ చెప్పాను. ఆ డైలాగ్స్ అనేవి ఈ పర్సన్కి కొంచెం సూట్ అవుతాయి అనమాట. ఎందుకో చెప్తాను వినండి. సో డీప్ సీక్ ఏఐ ఇది ఒక చైనాకి సంబంధించిన స్టార్టప్ అనమాట. దీనికి ఫండింగ్ అనేది హై ఫ్లయర్ హెడ్జ్ ఫండ్ నుంచి వస్తూ ఉంటుంది. ఏంటమ్మా, హై ఫ్లయర్ హెడ్జ్ ఫండ్ నుంచి వస్తుంటుంది. ఈ ఫండ్కి ఓనర్ ఎవరు అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న పర్సనే లియాంగ్ వెన్ఫెంగ్. సో నథింగ్ బట్ ఈ డీప్ సీక్ ఏఐకి కూడా ఇతనే ఓనర్ అనమాట. అండ్ యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ అనేది 2019లోనే స్టార్ట్ అయింది. బట్ వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, కొన్ని ట్రబుల్స్ని ఫేస్ చేశారు. ఫస్ట్ ట్రబుల్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ యొక్క శాంక్షన్స్. యుఎస్ ఈ ఎన్విడియా అనే కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళకి కొన్ని శాంక్షన్స్ని విధించింది. ఏంటది అంటే మీరు తయారు చేసే అడ్వాన్స్డ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ A100 ఒకటి, H100 ఒకటి, ఇవి 2 అడ్వాన్స్డ్ చిప్స్ అనమాట. వీటిని యూజ్ చేసే మనం ఇటువంటి చాట్ జీపీటీ లాంటి మోడల్స్ని తయారు చేస్తూ ఉంటాం. ఓకేనా. సో కంప్యూటింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో యుఎస్ ఏం చెప్పిందంటే ఈ ఎన్విడియా కంపెనీకి మీరు ఇటువంటి అడ్వాన్స్డ్ చిప్స్ని తయారు చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం కుదరదు అని చెప్పి బ్యాన్ చేసింది. సో ఇప్పుడు ఈ చైనా వాళ్ళకి అడ్వాన్స్డ్ చిప్స్ అనేవి ఎన్విడియా నుంచి రావు. ఓకేనా. ఇది ఒక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఏం చేసింది అంటే సిలికాన్ వ్యాలీలో హైగా ఇన్వెస్ట్మెంట్ చేసింది. దేనికి రిలేటెడ్గా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా హైగా చేసేసి ఎక్కువగా ఏఐని మోనోపోలీ చేసుకోవడానికి ట్రై చేసింది. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి యూఎస్ఏ వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అయ్యారు, ఇక దాని మీద వర్క్ చేస్తూ వచ్చారు. సో ఒక పక్కేమో వీళ్ళకి అడ్వాన్స్డ్ చిప్స్ అనేవి ఆగిపోయాయి. ఎవరికి? చైనా వాళ్ళకి. ఫ్రమ్ ఎన్విడియా కంపెనీ. ఇంకో పక్కనే సిలికాన్ వ్యాలీ ప్రాజెక్ట్లో కూడా యూఎస్ అనేది హెవీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏఐని మొత్తం క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఇది సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఎన్విడియా కంపెనీ ఏం చేసిందంటే ఓకే, యూఎస్ఏ నా మీద శాంక్షన్స్ విధించింది, నేను A100 కానీ H100 కానీ ఇటువంటి అడ్వాన్స్డ్ చిప్స్ చైనాకి ఎక్స్పోర్ట్ చేయకూడదు. సో అందుకనే ఆ క్యాపబిలిటీస్ని తగ్గించి, అంటే కొంచెం లిమిటేషన్స్ని పెట్టుకొని ఒక చిప్ని తయారు చేయడం జరిగింది. అదే A800. ఇప్పుడు ఈ చిప్ని చైనా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. సో చైనాలో ఈ స్టార్టప్ ఉంది కదా డీప్ సీక్ ఏఐ, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రాజెక్ట్లో ఈ చిప్ని యూజ్ చేయడం జరిగింది. సో చిప్ నేమ్ వచ్చేసరికి A800. సో దీన్ని యూజ్ చేసి ఈ టూల్ని తయారు చేశారు. టూల్ని తయారు చేసిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇది మార్కెట్లోకి వెళ్ళిందో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ మార్కెట్లో చాలా కొలాప్స్ అనేది కనిపించింది. మీ అందరికీ వాల్ స్ట్రీట్ తెలుసని అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే వాల్ స్ట్రీట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా. బట్ దేర్ ఇస్ అ డిస్క్లైమర్, కొంచెం అడల్ట్ సీన్స్ ఉంటాయి, సో జాగ్రత్తగా చూడండి. రైట్. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయిందో యూఎస్ఏ యొక్క మార్కెట్, స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అయిపోయింది. నథింగ్ బట్ వాల్ స్ట్రీట్ ఏదైతే ఉందో దాని యొక్క స్టాక్స్ అనేవి చాలా కొలాప్స్ అయిపోయింది. సో అమౌంట్ వచ్చేసరికి అరౌండ్ $1 trillion.
ఓకేనా, $1 trillion కొలాప్స్ అయిపోయింది అనమాట. ఎందుకు కొలాప్స్ అయిపోయింది? వాట్ ఆర్ ద రీజన్స్? ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ అప్పటి వరకు ఈ చాట్ జీపీటీ లేకపోతే జెమినై, మెటా లేకపోతే లామా, క్లాడీ వీటి మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఎందుకంటే యూఎస్ఏని వాళ్ళు బిలీవ్ చేశారు. యూఎస్ఏ దగ్గర హై అండ్ షిప్స్ ఉన్నాయి, ఓకేనా. సో ప్రజెంట్ ఎక్కువగా టెక్నాలజీ కానీ, వెపన్ పరంగా కానీ, ఫినాన్షియల్ పరంగా కానీ యూఎస్ఏ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకనే యూఎస్ఏ మీదే ఆ రిలేటెడ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టారు. బట్ ఎప్పుడైతే చైనా నుంచి ఒక ప్రోడక్ట్ అనేది ఇలా మార్కెట్లోకి వచ్చిందో అప్పుడు వీళ్ళు 2 పాయింట్స్ని అబ్జర్వ్ చేశారు. ఏంటి ఆ 2 పాయింట్స్ అంటే, వీళ్ళ దగ్గర టెక్నాలజీ పరంగా లిమిటేషన్స్ ఉన్నా సరే చాట్ జీపీటీని బీట్ చేసే విధంగా వీళ్ళు ఒక టూల్ని తీసుకొచ్చారు, అది కూడా లెస్ ఇన్వెస్ట్మెంట్తో. ఓకే, సో డీప్సీక్ ఏఐ ఏదైతే ఉందో దీన్ని తయారు చేయడానికి వీళ్ళకి కేవలం $5.6 million మాత్రమే అయ్యిందనమాట. అంటే డీప్సీక్ ఏఐని ట్రైనింగ్ ఇవ్వడానికి, డేటా సెట్ పరంగా బేస్ చేసుకుని ట్రైనింగ్ ఇవ్వడానికి అరౌండ్ ఒక లెస్ దాన్ $6 million ప్రాజెక్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ 1/10 ఆఫ్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి పెట్టిన దాంట్లో ఇది జస్ట్ 1/10% మాత్రమే. చాలా తక్కువ అమౌంట్తోనే చాట్ జీపీటీని బీట్ చేసే విధంగా వీళ్ళొక టూల్ని తీసుకొచ్చారు. అప్పుడు ఇన్వెస్టర్స్ ఏమనుకున్నారు అంటే, ఓకే, సో మనం అనవసరంగా హెవీ ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళ మీద చేస్తున్నామా, లైక్ ఈ చాట్ జీపీటీ మీద, జెమినీ వాళ్ళ మీద. సో చైనా బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే వీళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదా అని చెప్పి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది బయటికి రావడం అనేది స్టార్ట్ అయింది. ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళకి అమౌంట్ని బయటికి తీసుకొచ్చేస్తున్నారు. దే ఆర్ సెల్లింగ్ దేర్ స్టాక్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ డీప్సీక్ ఏఐ ఏదైతే ఉందో ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ని ఫ్రీగా పెట్టేసింది పబ్లిక్లో. వేరే చాట్ జీపీటీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వర్షన్స్ వచ్చేసరికి పెయిడ్గా ఉంటాయి. ముఖ్యంగా డెవలపర్స్ కోసం వర్షన్ అనేది పెయిడ్గా ఉంటుందన్నమాట. మనం అమౌంట్ పే చేసి ఆ వర్షన్ని తీసుకోవాలి. బట్ డీప్సీక్ ఏఐ ఏదైతే ఉందో ఇది అందరికీ ఓపెన్గానే రిలీజ్ చేసేసింది ఫ్రీగా. సో ఎప్పుడైతే ఫ్రీగా రిలీజ్ చేసేసిందో పీపుల్ కూడా ఎక్కువగా డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఇది యాప్ స్టోర్లోకి వచ్చిందో అందరూ ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్నారు. అండ్ ఇది టాప్ రేటెడ్ యాప్ లాగా మారింది బై బీటింగ్ చాట్ జీపీటీ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన సిటిజన్సే దీన్ని ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకున్నారు. ఓకేనా, సో పబ్లిక్ దీన్ని ఎక్కువగా ఆదరించడం స్టార్ట్ చేశారు. నథింగ్ బట్ ఎక్కువగా డౌన్లోడ్స్ చేసుకున్నారు. అండ్ చాట్ జీపీటీ కంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వీళ్ళు ఈ టూల్ని తయారు చేశారు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఈ చాట్ జీపీటీ, జెమినీ మీద తగ్గిపోయి ఈ డీప్సీక్ మీద పెరిగిపోయి అటు నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇటు వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఇన్వెస్టర్స్ ఆర్ సెల్లింగ్ దేర్ స్టాక్స్ ఇన్ వాల్ స్ట్రీట్. సో అందుకని అంత హ్యూజ్ కొలాప్స్ అనేది మనం చూసాం. సో అప్పుడు ఇది బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఏంటా స్టేట్మెంట్ అంటే, ఎస్ ఇట్ ఈజ్ ఎ వేకప్ కాల్ ఫర్ సిలికాన్ వ్యాలీ. అంటే ఏంటి అర్థం? మేము సిలికాన్ వ్యాలీలో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా, మరి ఆ సిలికాన్ వ్యాలీలో ఈ ఏఐని తయారు చేసిన టూల్స్ లేకపోతే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓనర్స్ కానీ సిఇఓస్ ఎవరైతే ఉన్నారో ఇట్ ఈస్ ఎ వేకప్ కాల్ ఫర్ యూ. సో రియలైజ్ అవ్వండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే చేయని ఎటువంటి టూల్ని తయారు చేయడం చాలా గ్రేట్ థింగ్. సో ఇట్ ఈస్ ఎ వేకప్ కాల్ అని చెప్పి ట్రంప్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇందాక ఒక పాయింట్ నేను మెన్షన్ చేశాను. సో ఈ డీప్సీక్ ఏఐ ఏదైతే ఉందో ఇది చాట్ జీపీటీని కూడా బీట్ చేసింది అని చెప్పి అన్నాను కదా, మరి అది నిజమా కాదా అంటే, ఎస్, చాలామంది టెక్నికల్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని టెస్టులు చేశారు ఈ రెండింటిని కంపేర్ చేసి. నథింగ్ బట్ యాక్యురసీని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశారనమాట. మనకి కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, మ్యాథమెటిక్స్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డీప్సీక్ యొక్క యాక్యురసీ వచ్చేసరికి 90% ఉంది. వెరాస్ చాట్ జీపీటీ ఏదైతే ఉందో దీని యొక్క యాక్యురసీ అరౌండ్ 83% ఉందన్నమాట. సో మ్యాథమెటికల్ కాంపిటీషన్ పరంగా కూడా డీప్సీక్ ఏఐ అనేది చాట్ జీపీటీని బీట్ చేసింది. నెక్స్ట్ వన్, కోడింగ్. సో ముఖ్యంగా కోడింగ్కే యూస్ చేస్తుంటాం కొంచెం కాంప్లెక్స్ థింగ్స్కి. సో ఇక్కడ డీప్సీక్ యొక్క యావరేజ్ అరౌండ్ 97%, వెరాస్ చాట్ జీపీటీ 89% మాత్రమే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎథికల్ అవేర్నెస్. సో డీప్సీక్ ఏఐ ఏదైతే ఉందో ఇది ఎథికల్ అవేర్నెస్ పరంగా చాలా హై పర్ఫార్మెన్స్ ఇచ్చింది, చాట్ జీపీటీ మోడరేట్గా ఇచ్చింది. సో ఇలా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు చాలామంది దీనికి రియాక్ట్ అవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ట్రంప్ గారు రియాక్ట్ అయ్యారు, నేను చెప్పాను. సో ట్రంప్ గారు ఏమన్నారు, వేకప్ కాల్ ఫర్ సిలికాన్ వ్యాలీ అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఓపెన్ ఏఐకి సంబంధించిన శామ్ ఆల్ట్మెన్. ఆయన కూడా ఏమన్నారు అంటే, ఎస్ డీప్సీక్ ఏఐ బాగా పర్ఫామ్ చేసింది, వీఆర్ అప్రిషియేటింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చాట్ జీపీటీ నుంచి మేము చాలా కొత్త మోడల్స్ని తీసుకురాబోతున్నాము. నథింగ్ బట్ ఓపెన్ ఏఐ నుంచి న్యూ మోడల్స్, ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి మా సైడ్ నుంచి. ఇంకా ప్రపంచం దీనికి రెడీగా కూడా లేదు, అంత మంచి ఇన్నోవేషన్స్ మేము తీసుకురాబోతున్నాం అని చెప్పి ఆయన ఒక రిప్లై ఇచ్చారు. ఇదంతా ఇలా ఉండగా కొంతమంది ఇండియాని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇండియాని కామెంట్ చేసేది ఎవరో కాదు, ఇండియన్సే. ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే,
చైనా డీప్ సీక్ని తీసుకొచ్చింది. మరి ఇండియా ఏం చేస్తుంది అంటే డీప్ స్లీప్లో ఉంది అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది కనిపించింది. ఇదంతా ఇలా ఉండగా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బయటకు వచ్చింది, లేదా దీన్ని ఎలిగేషన్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఏంటా ఎలిగేషన్ అంటే దేర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ స్కేల్ ఏఐ. ఈ కంపెనీ యొక్క CEO ఎవరో కాదు, అలెగ్జాండర్ వ్యాంగ్. ఓకేనా. సో అలెగ్జాండర్ వ్యాంగ్ ఇతను ఏం చెప్పాడు అంటే ఈ డీప్ సీక్ ఏఐ ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు అడ్వాన్స్డ్ H100 చిప్స్ని యూజ్ చేశారు, అది కూడా 50,000 చిప్స్ని యూజ్ చేశారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు. మీరందరూ అనుకుంటున్నట్టు ఈ డీప్ సీక్ ఏఐల వాళ్ళు 800 చిప్స్ని యూజ్ చేయలేదు. చైనా ఎప్పట్లాగే కొన్ని పాయింట్స్ని బయట రివీల్ చేయట్లేదు, దాంట్లో ఇదొకటి. సో డీప్ సీక్ ఏఐలో వాళ్ళు 50,000 H100 అడ్వాన్స్డ్ చిప్స్ని యూజ్ చేశారు. ఇది వాళ్ళు కావాలని రివీల్ చేయట్లేదు, ఎందుకంటే US శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. మరి ఇది నిజమో కాదో ఇంకా మనకి తెలియదు. సో నిజాలు ఏంటో ఒకవేళ ఫ్యూచర్లో వస్తే మళ్ళీ ఇంకొక సెషన్ మనం చేసుకుందాం. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ అండ్ అరౌండ్ డీప్ సీక్ ఏఐ. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని డైమెన్షన్స్ మనం ఆలోచించాలి. ఈ ఏఐ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఒక న్యూ కోల్డ్ వార్ లాగా మారబోతుందా? ఇక్కడ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే ఈ చైనా అనేది సెల్ఫ్ సఫిషియెంట్ లాగా మారుతుందా ఈ ఏఐలో? అది కూడా US యొక్క రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇందా మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ రిస్ట్రిక్షన్స్ని ఇది బైపాస్ చేసి సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ లాగా మారగలదా? మరి ఇటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ డీప్ సీక్ ఏఐ, ఇటువంటి టూల్స్ అనేవి గ్లోబల్ మార్కెట్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? అంటే దీన్ని బేస్ చేసుకుని జియో పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? మరి ఇండియా యొక్క స్టాండ్ ఎలా ఉండాలి? మరి ఇప్పుడు ఇండియా అనేది ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టే. USA వాళ్ళతో మరి మనం జాయిన్ అవ్వాలా, లేదా దీన్ని కూడా మనం ఇండిపెండెంట్గా డెవలప్ చేసుకోవాలా? ఎలాగైతే మనం GPS మీద డిపెండ్ అవ్వకుండా నావిక్ కానీ లేకపోతే IRNSSని కానీ మనం ఓన్గా తయారు చేసుకున్నామో, నథింగ్ బట్ మనకు ఓన్ నావిగేషన్ సిస్టమ్లో మనం తయారు చేసుకున్నామో, ఫ్యూచర్లో కూడా మనకంటూ ఓన్ స్పేస్ స్టేషన్ ఉండాలి లైక్ చైనా అని చెప్పి మనం తయారు చేసుకుంటున్నామో, ఈ ఏఐ పరంగా కూడా మనం ఇటువంటి వెస్ట్రన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా, ముఖ్యంగా US మీద డిపెండ్ అవ్వకుండా మనం ఇండిపెండెంట్గా తయారు చేసుకోవాలా? ఇది ఒక డైలమా. మరి ఫ్యూచర్లో మనకి ఈ స్మాల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అడ్వాన్స్డ్గా ఉండబోతున్నాయా? లైక్ ఇప్పుడు ఈ డీప్ సీక్ R1 ఏదైతే ఉందో ఇది ఒక వర్షన్ అనమాట. ఇది ChatGPT కంటే బాగా పర్ఫామ్ చేసింది. ఈ ChatGPTలో మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ని పూల్ చేసాం, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైనింగ్ ఇచ్చాము. ఓకేనా. అడ్వాన్స్డ్ చిప్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. బట్ డీప్ సీక్ RAలో మనం లిమిటెడ్ ఫ్యాక్టర్స్తోనే తయారు చేయడం జరిగింది. మరి ఈ స్మాలర్ మోడల్సే ఇటువంటి లార్జ్ మోడల్స్ని బీట్ చేస్తున్నాయి. మరి ఇండియా యొక్క స్టాండ్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఇండియాలో మనకి కంప్యూటింగ్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల మనం మ్యాసివ్ AI మోడల్స్ని ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయలేం. ఇప్పుడు బేసికల్గా AI టూల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయకముందు దీనికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మెషిన్ లెర్నింగ్ లాగా దీన్ని తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సోర్సెస్ని తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకుని దీనికి ట్రైనింగ్ ఇచ్చి ఒక పర్టికులర్ ఇన్పుట్ మనం ఇచ్చినప్పుడు ఎలా అవుట్పుట్ అనేది ఇవ్వాలి దానికి రిలేటెడ్గా అని చెప్పి దీనికి ట్రైనింగ్ అనేది ఆల్రెడీ ఇచ్చేస్తారు. సో అందుకని మనం వెళ్తాం, ఏదో ఒక క్వరీని ఇస్తాం, అది దానికి తగ్గట్టుగా రిప్లై అనేది ఇస్తూ ఉంటుంది. ఓకేనా. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రైనింగ్ అనేది దీనికి చేయాలి. అలా చేయాలి అంటే మనకి ఎక్కువగా కంప్యూటింగ్ రిసోర్సెస్ కావాలి, ముఖ్యంగా అడ్వాన్స్డ్ చిప్స్ అనేవి కావాలి. బట్ మన దగ్గర అవి లేవు. అవి లేకపోవడం ద్వారా మనం ఏం చేయగలం? స్మాలర్ మోడల్స్ని మాత్రం మనం తయారు చేయగలం. ఆల్రెడీ చైనా వాళ్ళు అదే చేశారు. మరి ఇండియా కూడా అదే చేస్తే బాగుంటుందా? ఇది కూడా ఒక డైలమా. అండ్ ఏదైతే ఉందో ఇది ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగా కూడా మారింది. ఎందుకు USA చైనా దీని మీద ఇంతగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అంటే ఇదే రీజన్ అనమాట. దీన్ని మనం సైబర్ సెక్యూరిటీలో యూజ్ చేస్తారు, సైబర్ అటాక్స్లో కూడా యూజ్ చేస్తారు, సైబర్ డిఫెన్స్లో కూడా యూజ్ చేస్తారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ సైబర్ వార్ఫేర్లో ఈ ఏఐని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మిలిటరీ పరంగా వెపన్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం, ముఖ్యంగా డ్రోన్స్ యాజ్ వెల్ యాజ్ మిసైల్స్. సో అడ్వాన్స్డ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ని తయారు చేయొచ్చు బై యూజింగ్ AI. అండ్ ఎకానమీ పరంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేయబోతుంది. ఇప్పుడు పాలసీస్ అనేవి చేంజ్ అయిపోతాయి, ట్రేడ్ పాలసీస్ అనేవి చేంజ్ అయిపోతాయి, ఫారిన్ పాలసీస్ అనేవి చేంజ్ అయిపోతాయి. చూసారు కదా, ఆల్రెడీ ఒక వర్షన్ని మనం మార్కెట్లో రిలీజ్ చేస్తేనే ఇమాజిన్ చేసుకోండి, ఒక టూల్, జస్ట్ ఒక చాట్ బాట్, జస్ట్ ఒక డీప్ సీక్ దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తేనే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ డెవలప్డ్ కంట్రీ ఏదైతే ఉందో ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అది కూడా అదే కొలాప్స్ అయిపోయింది. ఇమాజిన్ అదర్ కంట్రీస్. చైనా వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మిగతా కంట్రీస్ అందరూ దీనివైపే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఇటు సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ చాలా డైలమాలో పడుతూ ఉంటారు. USA సైడ్ డెవలప్మెంట్ వైపు మనం వెళ్ళాలా లేదా చైనా సైడ్ వెళ్దామా?
చైనా సైడ్ వెళ్తే మనం యూఎస్ఏకి ఎగనెస్ట్గా తట్టుకోగలమా? ఇలా చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. అంటే ఈ చైనా ఏదైతే ఉందో ఇటు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. మరి ఏఐని యూజ్ చేసుకొని ఇటువంటి యాక్టివిటీస్ ఫ్యూచర్లో మరింత కండక్ట్ చేయగలుగుతుందా? మరి వేరే కంట్రీస్ని కూడా ఇది డెప్ ట్రాప్లోకి తీసుకురావడం కానీ, లేకపోతే ఒక జాయింట్ గ్రూపింగ్స్ లాగా ఫామ్ చేయడం కానీ, ఇటువంటి డైనమిక్స్ చైనా తీసుకొస్తుందా? రెండవది డిజిటల్ అథారిటేరియనిజం యాజ్ వెల్ as డిజిటల్ డెమోక్రసీ. విల్ ఏఐ ఎంపవర్ డెమోక్రాటిక్ గవర్నెన్స్ ఆర్ విల్ ఇట్ బికమ్ ఏ టూల్ ఫర్ స్టేట్ కంట్రోల్ అండ్ సెన్సార్షిప్? ఇక్కడ సెన్సార్షిప్ అంటే మనం ఒకటి గమనించాలి. అదేంటంటే చాట్ జీపీటీ ఒక సైడ్ పెట్టుకోండి, డీప్ సీక్ ఏఐ ఒకటి పెట్టుకోండి. చాట్ జీపీటీలో మీరు ఏ క్వరీని పాస్ చేసినా సరే అది మీకు ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా? ఏ క్వరీని పాస్ చేసినా సరే మీకు ఆన్సర్ ఇస్తుంది. బట్ ఈ డీప్ సీక్ ఏఐలో మీరు కొన్ని టాపిక్స్ని కానీ సెర్చ్ చేస్తే అది మీకు ఆన్సర్ని ప్రొవైడ్ చేయట్లా. మీరు ఆ చైనాకి సంబంధించిన పిఎం జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన డీటెయిల్స్ అడిగినా సరే కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. చైనాలో జరిగిన కొన్ని మెసకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇలా మీరు చైనా యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, లేకపోతే వాళ్ళకి ఓన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ మీరు సెర్చ్ చేస్తే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని సెన్సర్షిప్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో డీప్ సీకేఎల్ అది ఉంది, బట్ చాట్ జీపీటీలో అదేమీ లేదు. ఇలా కూడా మనకి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ద డీప్ సీక్ కాంట్రవర్సీ, సెన్సర్షిప్ బై డిజైన్. సో మీరు కానీ ఈ డీప్ సీక్లో ఇటువంటి సెర్చెస్ కానీ చేస్తే మీకు డేటా అనేది రాదనమాట. ఓకేనా? సో తియాన్మెన్ స్క్వేర్ మెసకర్ కానీ, లేకపోతే తైవాన్ యొక్క పొలిటికల్ స్టేటస్ కానీ ఇవి కానీ మీరు సెర్చ్ చేస్తే మీకు ఎటువంటి డీటెయిల్స్ అనేవి రావు. కొన్నిసార్లు వేరే టాపిక్స్లోకి రీడైరెక్టింగ్ కూడా చేసేస్తూ ఉంటుంది అది. అండ్ యూఎస్ చైనా రిలేషన్స్ మీద కూడా ఎక్కువగా డీటెయిల్స్ అనేది అది ప్రొవైడ్ చేయట్లేదు. మరి ఇండియా యొక్క సంగతి ఏంటి? ఓకేనా? మరి ఇండియా యొక్క అప్రోచ్ ఎలా ఉండాలి? మనం కూడా ఈ ఏఐని బేస్ చేసుకుని ఇటువంటి మోడల్స్ కానీ తీసుకొస్తే మరి మనం కూడా సెన్సర్షిప్ని ఫాలో అవ్వాలా? ఓకేనా? సో చాట్ జీపీటీ సైడ్ వెళ్దామా, లేకపోతే డీప్ సీక్ సైడ్ వెళ్దామా? అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ ఏఐ. మరి ప్రజెంట్ మనం ఈ చాట్ జీపీటీ, గూగుల్కి సంబంధించిన జెమినై, ఆంథ్రోపిక్కి సంబంధించిన క్లాడీ వీటిని మనం యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే మనం ఆ చాట్ జీపీటీస్ కానీ ఇటువంటి మోడల్స్ని యూజ్ చేసి ఉంటామో మన డేటా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది, ఇన్పుట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒపీనియన్స్ని కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అంతే కదా? మీరు ఎప్పుడైనా సరే గమనించే ఉంటారు, గూగుల్లో మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ని కానీ ఏదైనా ఒక ఐటెంని కానీ సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్గా యాడ్స్ మీకు సమ్ అదర్ వెబ్సైట్స్లో మీకు వస్తూ ఉంటాయి. సో దాని అర్థం ఏంటి? మీ డేటాకి వాళ్ళకి యాక్సెస్ ఉంది. ఓకేనా? సో దే ఆర్ యాక్సెసింగ్ యువర్ డేటా. సో దాన్ని బేస్ చేసుకొని మనకి కంటిన్యూస్గా యాడ్స్ ఇవ్వటం కానీ, నిదానంగా మనకి దానికి రిలేటెడ్గా ఆర్టికల్స్ ఇవ్వటం కానీ ఇటువంటి చేసి మనకు ఒపీనియన్ని మారుస్తూ ఉంటారు. సో ఈ ఒపీనియన్ అనేది మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంటుంది. ఓకేనా? సో మనకు పబ్లిక్ ఒపీనియన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎలక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, మీడియా యొక్క నెరేటివ్స్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఫారెన్ ఏఐ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఇండియా షుడ్ బికమ్ సావరెన్ ఇన్ ఏఐ టెక్నాలజీ. ఓకేనా? సో మన యొక్క ఓన్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని మనమే డెవలప్ చేసుకోవాలి. అండ్ మనకు కావాల్సిన ఈ ఏఐ చిప్స్ కానీ, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దీనికోసం మనం ఆల్రెడీ సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. సో రీసెంట్గా ఈ సెమికాన్ కాన్ఫరెన్స్ అనేది మనకి నోయిడాలో కూడా జరిగింది. ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ యూజ్ అవుతుంది, నోట్ చేసుకోండి. అండ్ ఇండియా యొక్క గోల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక పక్క ఏఐకి సంబంధించిన స్టార్టప్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, దీంతోపాటు ప్రైవసీని, నేషనల్ సెక్యూరిటీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో చైనా వాళ్ళు చూడండి, ఆ కంట్రీలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక డేటాని వాళ్ళు అక్కడ పబ్లిష్ చేయట్లేదు. ఎవరైనా సరే అక్కడ సెర్చ్ చేసినా సరే వాటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఓకేనా? సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ. మరి మనం కూడా అదే ఫాలో అవ్వాలా, లేకపోతే ఎంటైర్ డేటాని ఓపెన్గా పెట్టేయాలా? ఓకేనా? సో దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్డ్ వే. ఆల్రెడీ మనం ఈ ఏఐని రెగ్యులేట్ చేయడానికి 2023లో ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా మనం తీసుకురావడం అనేది జరిగింది. దెన్ వాట్ లైస్ ఎహెడ్? ఇండియా అనేది ఈ యుఎస్, చైనా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఏఐ వార్ ఏదైతే ఉందో దీంట్లో ట్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కూడా ఒక ఇండిపెండెంట్ ఏఐ ఎకో సిస్టమ్ని తయారు చేసుకొని మన పని మనం చూసుకుంటేనే బెస్ట్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అలాగే ఉండిపోయాయి. విల్ ఇండియా డెవలప్ ఇట్స్ ఓన్ ఏఐ ఎకో సిస్టమ్ ఆర్ రిలై ఆన్ వెస్ట్రన్ మోడల్స్? హౌ కెన్ ఇండియా బికమ్ ఏఐ ఇన్నోవేషన్ విత్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫ్రీ స్పీచ్? ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్డ్ అప్రోచ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓ పక్క నేషనల్ సెక్యూరిటీ ఉండాలి, అలా అని చెప్పి వేరే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనం వైలేట్ చేయకూడదు. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. మరి ఇండియా అనేది ఎలా సాధిస్తుంది? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. సో డీప్ సీక్ గురించి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ది సెషన్. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్, ఇంట్రెస్టింగ్ క్లాసెస్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.